హాయ్ అండి. అందరికీ ఓం నమ శివాయ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ చేతులు చూసారా ఎంత రఫ్‌గా ఉన్నాయో? ఈ చేతులు వచ్చేసి కొండలు, రాళ్ళు, ముల్లులు ఢీకొన్న చేతులనమాట. ఈ చేతులు పుట్టినింట్లో కష్టపడిన చేతులే, మెట్టినింట్లో కష్టపడిన చేతులే అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నాననంటే, మా పిల్లల్ని చూసి ఇదంతా చెప్పాలనిపించిందనమాట. ఉదయాన్నే వాళ్ళు స్కూల్‌కి వెళ్ళటానికి, వాళ్ళ బ్రష్‌లు వాళ్ళు వేయటానికి, వాళ్ళ స్నానాలు వాళ్ళు చేయటానికి, వాళ్ళు స్కూల్‌కు రెడీ కావటానికి ఏదో మనకి పని చేసినంత ఫీల్ అవుతూ ఉంటారండి. అప్పట్లో మా నాన్నగారు అయితే మేము 5th క్లాస్‌లో ఉన్నప్పుడే ఎవరికైతే మార్నింగ్ టైంలో ఏ పనైతే అప్పగిస్తారో ఇంకా మరుసటి రోజు ఇంక చెప్పించుకునేది ఉండదనమాట. గేదెల దగ్గరకు ఒక పని, పొలాల దగ్గర చెప్పే వాళ్ళకి పొలాల దగ్గర ఒక పని, ఏ పనైతే అప్పగిస్తారో అది ఫాస్ట్‌గా చేసేసుకొని క్యారేజీలు సర్దుకునేసి తర్వాత మేమైతే స్కూల్‌కి వెళ్ళేవాళ్ళం అనమాట. ఇప్పటి పిల్లల్ని చూస్తే ఏదో మనకేదో పని చేసినంత ఫీల్ అవుతూ ఉంటారనమాట. కనీసం వాటర్ క్యాన్ దగ్గరికి వెళ్ళేసి మంచినీళ్ళు తెచ్చుకోవటానికి కూడా అంత బరువుగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. మెట్టినింట్లో ఎన్ని మాటలు పడతారో ఏమనేసి అంత అసలు భయమేస్తూ ఉంటుందండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓకే. బై బాయ్.